హరే శ్రీనివాస. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఈరోజు 3వ అధ్యాయం, కిరాతకుని వధ. మగధను పరిపాలించే భద్ర అనే రాజు తన సైన్యంతో వేటకు అడవిలోకి వచ్చారు. అడవిలో క్రూర మృగాలన్నింటినీ వేటాడుతూ అడవిలో చాలా ప్రయాణించి వాటిని సంహరించాడు. అప్పుడు ఆయన ఒక అందమైన చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. కాసేపటి తర్వాత ఆయన మంత్రులు అక్కడికి చేరుకున్నారు. రాజు రుచికరమైన పానీయాలను, ఆహారాన్ని ఆస్వాదించారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే, ఆయన ఏ చెట్టు కింద అయితే విశ్రాంతి తీసుకున్నారో ఆ చెట్టుపైనే కిరాతకుడు దాక్కుని ఉన్నాడనమాట. అలా ఆ దాక్కునున్న కిరాతకుడు ఆ రాజు దృష్టిలో పడనే పడ్డాడు. వెంటనే అనుమానంతో రాజు కిరాతకుడిని కిందకి రమ్మని పిలిచాడనమాట. రాకపోయేసరికి ఆ రాజుకు అర్థమైంది, వీడెవడో సామాన్యుడు కాదు అని. వెంటనే కోపోద్రిక్తుడై రాజు ఆ కిరాతకుడిని చంపమని ఆదేశించాడు. రాజు సైన్యానికి ఆ ఆదేశం ఇవ్వగానే వాళ్ళందరూ ఆ కిరాతకునిపై దాడి చేశారు. ఆ దాడిలో చివరిగా ఆ రాజు యొక్క బాణంతో ఆ కిరాతకుడు మరణించాడు. రాజు సంతోషంగా ప్రశాంతంగా కొంతకాలం అదే అడవిలో గడిపి రాజధానికి తిరిగి వెళ్ళిపోయారు. మధ్యాహ్నమైన ఆశ్రమానికి తిరిగి రాని ధర్మనందుని గురించి చవన మహర్షి ఆందోళన చెందుతున్నాడు. ఎవరిని అడిగినా అతని జాడ తెలియటం లేదు. ఈ విషయం విన్న ధర్మనందుని తల్లిదండ్రులు మిక్కిలి దుఃఖంతో చవనముని ఆశ్రమానికి వచ్చారు. వేచి విసిగిపోయి చివరకు ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ప్రాయోపదేశానికి ఒడిగట్టారు. ఇంకొక వైపు నాగరాజు అయిన వాసుకి ఆదిశేషుణ్ణి చూడాలనుకుని ఈశ్వరుని ఆజ్ఞను తీసుకుని భూలోక మార్గంలో పాతాళానికి వెళ్తున్నారు. అప్పుడు ఆయన పాతాళ బిడం ద్వారానికి అడ్డగా ఉన్న ఒక పెద్ద రాయిని చూశాడు. ఎవరు ఈ పాతాళ మార్గానికి అడ్డంగా రాయిని పెట్టారని అనుకుంటూ ఆ రాయిని తొలగించగానే అక్కడ బిలంలో కృష్ణాజిన వేషాధారణలో యజ్ఞోపవీతధారిగా తపస్సు చేస్తున్న బాలుని చూసి వాసుకి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధర్మనందనుడిని ప్రేమతో పిలిచాడు. ధర్మనందనుడు కళ్ళు తెరిచి నమస్కరించి తన ముందు ఉన్న సర్పరాజును చూసి నమస్కరించి స్తుతించాడు. వాసుకి సంతోషంతో ఆశీర్వదించి కుశల ప్రశ్నలు వేశారు. అప్పుడు ధర్మనందనుడు తన వృత్తాంతం చెప్పి కిరాతకుని కోసం ఎదురు చూస్తున్నట్టుగా సూచించాడు. వాసుకి ఆ కుర్రాడి వైఖరికి మెచ్చి రసాతలానికి బయలుదేరాడు. రసాతలం వద్ద ఆదిశేషుని ఆస్థానంలో ధర్మనందన విషయం ప్రస్తావనకు రాగా ఆదిశేషుడు ఆ బాలుని పిలిపించమని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే వాసుకి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నాయన, ఆదిశేషుడు ఆహ్వానమిది అని చెప్పగా అప్పుడు ధర్మనందనుడు, ఈ పరాధీనమైన శరీరాన్ని కదిలించే అధికారం నాకు లేదు, అన్నీ తెలుసుకుని ఇలా చెప్పగలరా మీరు అని అతడు అడిగాడు. అప్పుడు వాసుకి అతను నియమాలను పాటించడాన్ని మెచ్చుకొని ధ్యానాసక్తుడయ్యాడు. యోగ దృష్టితో కిరాతకుని మరణాన్ని తెలుసుకుని ధర్మనందనుడికి చెప్పాడు. అతన్ని తీసుకొని రసాతలానికి బయలుదేరాడు. ఆదిశేషుని దర్బారులో ఆదిశేషుడు ధర్మనందనితో, నువ్వు బహుకాలం సుఖంగా జీవించు వత్సా అని దీవించి ఆశీర్వదించి పంపారు. దివ్య దృష్టితో మీ చరిత్ర అంతా తెలుసుకున్నాను. త్వరగా ఇంటికి వెళ్ళు. తప్పిస్తున్న ఆచార్యులను, దుఃఖిస్తున్న నీ తల్లిదండ్రులను మరియు స్నేహితులను చేరి సంతోషంగా ఉండు అని చెప్పటమే కాకుండా నీకు నచ్చిన వరాన్ని కోరుకో అన్నారు. అప్పుడు ధర్మనందనుడు దైవ పూజలు, జ్ఞానాన్ని, అన్ని జన్మలలో దైవభక్తిని నాకు అనుగ్రహించమని విన్నవించుకున్నాడు. బాలుడి విన్నపాన్ని విన్న ఆదిశేషుడు సంతోషించి మన్నించి మరో వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు ధర్మనందనుడు ఇలా అన్నాడు, ఓ దేవా, 4 యుగాల పరిమితి, బ్రహ్మ యొక్క పరిమితి, 4 వర్ణాలు, కాలానుగుణ చర్యలు, కలియుగంలో వారి కర్మలోపాలను మరియు కలియుగంలో నందరాజుతో క్షత్రియ వంశం ఎప్పుడు ముగియనున్నది నాకు చెప్పండి.
అదే కలియుగంలో వైశ్యవంశాన్ని విష్ణువర్ధనుడు అనే రాజు ఆపాడని ఋషుల ద్వారా విన్నాను. దీనికి కారణమేంటి? నాకు సవివరంగా విన్నవించండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆదిశేషుడు ధర్మనందనితో ఇలా అన్నాడు. ఓ ధర్మనందన, నేను ఒక మంచి విషయాన్ని విన్నాను. సకల లోకాలకు మంగళం కలగాలి. కాబట్టి ఆ కార్యం కోసం నేను ఈ విశేషాన్ని నీకు చెప్పబోతున్నాను అన్నారు. 3వ అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ వాసవాంబాయే నమః.